హాయ్ ఫ్రెండ్స్, వాణి వినోద్ వైబ్స్కి స్వాగతం. నేను మీ వాణి. వినాయక చవితి పండుగ దగ్గర పడింది. అందరింట్లో పూజ కోసం సిద్ధం అవుతున్నారు కదా. ఈసారి వినాయకుడికి ప్రత్యేకమైన నైవేద్యం చేయబోతున్నాం. అదేనండి మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దలకు అందరికీ చాలా ఇష్టమైన పాయసం. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఆ వినాయకుడికి భక్తి శ్రద్ధలతో ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉండ్రాలు చేయడం కోసం 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, చిటికెడు ఉప్పుని, 2 స్పూన్ల చక్కెరని వేసుకోండి. ఉప్పును మరియు చక్కెరను యాడ్ చేయడం వల్ల ఉండ్రాళ్ళకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఉండలు కట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో మారుస్తూ పిండిని బాగా కలపండి. ఇది మన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి మారిన తరువాత స్టవ్ ఆపేసి చపాతీ పిండిలా కలుపుకోండి. ఇప్పుడు ఉండ్రాలను చేయడం కోసం కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండ్రాలను చుట్టుకోండి. ఇప్పుడు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఉండ్రాలలో చుట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఉండ్రాలకు కొబ్బరితో చాలా మంచి రుచిని అందిస్తాయి. ఇలా ఉండ్రాలన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఉండ్రాలు చేసేటప్పుడు కొద్దిగా పిండిని మిగిల్చుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఈ పిండిలోకి కొద్దిగా నీటిని తీసుకొని ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెయ్యండి. ఉండ్రాల పాయసం కోసం మరొక బౌల్ తీసుకోండి. ఇందులోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక 1 కప్పు బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంత బెల్లాన్ని ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉండ్రాలను యాడ్ చేయండి. ఇందులోకి 1 గంట వరకు నానబెట్టిన టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోండి. శనగపప్పు మెత్తగా ఉడికిన తరువాత మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని, మిగిలిన కొబ్బరి ముక్కలను యాడ్ చేయండి. ఇక్కడే కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఉండ్రాల పాయసం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి మారాక స్టవ్ ఆపేసి ఉండ్రాల పాయసాన్ని చల్లారనివ్వండి. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక 10 to 15 కాజు, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లార్చిన ఉండ్రాల పాయసంలోకి కాచి చల్లార్చిన 1 గ్లాస్ చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. మీకు పాయసం చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా తక్కువ పాలను, పల్చగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పాలను యాడ్ చేసుకోండి. చివరిగా మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంతోషంతో నింపే ప్రసాదం. వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంలో చేరాలని ఆశిస్తూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్పెషల్ పాయసం ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పక మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాణి వినోద్ వైబ్స్.